తాడిపత్రిలో ఓటమి చెందుతున్న వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి టీడీపీ నేతల ఇళ్ల మీదకు దాడులకు ఉసుగొల్పారని టీడీపీ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దాసరి కిరణ్ ను టీడీపీ నేతలు పరామర్శించారు. వివాదాస్పద డీఎస్పీ చైతన్య, జేసీ దివాకర్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి కెమెరాలు పగలగొట్టారని మండిపడ్డారు. ఇంట్లోని పని మనుషులను చితకబాదారని ఆరోపించారు. డీఎస్పీ చైతన్యపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి కన్సర్న్లోనే కొంతమంది పోలీస్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పెద్దారెడ్డి 3 రోజులుగా విధ్వంసం సృష్టించాడు. మా పార్టీ నాయకుల కార్యకర్తల ఇళ్ల మీదికి దాడులు చేయించి అతనే స్వయంగా దాడుల్లో పాల్గొని విచ్చలవిడిగా అరాచకం చేశాడు. అయినా అతన్ని సకాలంలో కట్టడి చేయడంలో పోలీసులు విఫలమైనారు. గతంలో తాడిపత్రిలో అత్యంత వివాదాస్పద డిఎస్పీగా పేరు తెచ్చుకున్న చైతన్యనే గొడవలు జరుగుతున్న తాడిపత్రికి రాజంపేట నుంచి రప్పించారంటేనే ఇది ప్రభుత్వ పై స్థాయిలో జరిగిన కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా పై స్థాయిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో తాడిపత్రి పోలీసులు ఏకపక్షంగా పనిచేస్తున్నారనే దానికి దీనికంటే పెద్ద ఉదాహరణ లేదు. దివ్యాంగుడు, దళితుడు కిరణ్ అనే వ్యక్తి ఎంతో కాలంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాడు. అతన్ని ఇంటి బయటకు పిలిపించి మరీ సీసీ కెమెరాలన్నీ ధ్వంసం చేసి కొట్టారంటే ఆ డిఎస్పి చైతన్య ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. తక్షణం చైతన్యను అరెస్ట్ చేయాలి, అతని మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. అప్పుడే పోలీసు శాఖ మీద నమ్మకం కలుగుతుంది.